హలో గాయ్స్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. హెల్దీ కాకరకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను ఈ రోజు. కాకరకాయ తినని వాళ్ళు ఈ స్టైల్లో చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా వీక్ కి మీరు 2 సార్లు అయినా తింటారు. అమ్మ అయితే చేదు లేకుండా ఇదే స్టైల్లో చేస్తుంది. ఈ స్టైలే మీకు ఈరోజు చూపించబోతున్నానండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ అనేది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ ముక్కలను ఈ విధంగా సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. కాకరకాయ లోపల ఉన్న ఈ వైట్ గూడును మొత్తం తీసుకునేసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా మధ్యలో గూడును మొత్తం తీసేసి మనము ఈ కాకరకాయను మొత్తం ఒక వైపున పెట్టుకుందాము. ఇదే సైజ్ లో కట్ చేసుకోండి. కర్రీ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందామండి. మొత్తము ఈ కాకరకాయలన్నిటిని బౌల్లోకి వేసిన తర్వాత మనము ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కాకరకాయలు మునిగి అంతా నీళ్లు పోసుకొని బాగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ విధంగా ఇలానే దీనికి వదిలేయాలి. ఈ విధంగా వేసి పెడితే మనకి కాకరకాయ అనేది చేదుపోతుంది ఇందులో నుంచి. ఈ విధంగా 10 to 15 మినిట్స్ అయిన తర్వాత ఈ కాకరకాయలు ఇప్పుడు మనము ఆల్రెడీ టైం అయింది 15 మినిట్స్. ఇప్పుడు ఈ కాకరకాయలు మొత్తం స్క్వీజ్ చేసుకుందాం. ఈ విధంగా స్క్వీజ్ చేసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఒక బౌల్లోకి వేసుకొని విధంగా స్క్వీజ్ చేస్తేనే చేదు అనేది వెళ్ళిపోతుంది. చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. మా అమ్మ అయితే ఇదే రెసిపీ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తుంది. కొద్దిగా కూడా చేదు అనేది ఉండదు అసలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్క్వీజ్ చేసిన కాకరకాయ మొత్తం ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా మనం లో ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక నిమిషంకి ఒకసారి ఇలా వేపుతూనే ఉండాలండి. ఈ విధంగా మధ్యలో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి కాకరకాయని. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. కాకరకాయ అనేది ఈ విధంగా వేగాలన్నమాట. పర్ఫెక్ట్ గా వేగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకునేద్దాము. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా ఉంది కాబట్టి ఇందులోకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పెద్ద సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. బాగా ఆనియన్ వేగిన తర్వాత జీలకర్ర, నువ్వులు, మెంతుల పౌడర్ కూడా ఇందులోకి వేసుకోవాలండి. పోతే లైట్ గా అది రోస్ట్ చేసుకునేసి పౌడర్ లాగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. పౌడర్ కూడా మనం వేసుకున్నాం ఇందులోకి. ఇప్పుడు మెంతులు కూడా లైట్ గా నేనైతే క్రష్ చేసి ఈ విధంగా వేస్తున్నానండి. అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీకి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మెంతుల పౌడర్ వేసిన తర్వాత ఈ విధంగా వేపుకున్న తర్వాత కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. ఈ విధంగా బాగా వేపుకోవాలి. టొమాటో పెద్దది ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 నిమిషాల పాటు టొమాటోని బాగా మగ్గనిచ్చిన తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని 1 టేబుల్ స్పూన్ ఇందులోకి వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత చిటికెడు పసుపు, అలానే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా వేపుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకొని ఆ వాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. చింతపండు వాటర్ ని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోకి. ఈ విధంగా ఉడికేటప్పుడు ఇందులోకి మనము కాకరకాయలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలండి. అలానే హెల్దీ కాకరకాయ